వీడియో వచ్చేసి 2 రెసిపీ అడిగున్నారండి. తెలిసిన వాళ్ళే అడిగున్నారు. రాగి పిండి అండ్ నాటు చక్కెర అండి. అదే బెల్లం తురుమేసి బ్రౌనీ కావాలా చేస్తారనేసి అన్నారు. ఓఎస్ చేస్తాననేసి ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసినానండి. ఇంకొకటి వచ్చేసి టీ కేక్ అడిగినారండి. బ్రౌనీ 1/2 kg, దాని తర్వాత టీ కేక్ వచ్చేసి 250 గ్రామ్ అడిగినారు. సరే అది చేద్దామనేసి ఇప్పుడు రెడీ చేస్తున్నానండి. ముందుగా వచ్చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలా. మన ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలా. డార్క్ కాంపౌండ్ వచ్చేసి 160 గ్రామ్ అండి. 90 గ్రామ్ వచ్చేసి బట్టరు. ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలండి. లేదంటే మైక్రోవేవ్ పెట్టి చేసుకోవచ్చండి. అది తెలిస్తే చేయండి, లేదంటే ఇలానే మీరు మెల్ట్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలో ఒక సిస్టర్ వచ్చేసి ఓటీజీ డీటెయిల్ అడిగినారండి. లింక్ అడిగి ఉన్నారు. నేను వచ్చేసి ఆన్లైన్లో తీయలేదండి, ఆఫ్లైన్లోనే తీసినాను. నేను తీసింది వచ్చేసి క్రోమో షోరూంలో అండి. నేను తీసి ఒక 3 years అయింది. నేను యూజ్ చేసి ఓటీజీ బ్రాండ్ వచ్చేసి మాఫీ రిచెస్ అండి. కెపాసిటీ 40 liters. టైం దొరికినప్పుడు క్రోమో షోరూమ్ వచ్చేసి ఒకసారి విజిట్ చేసి చూడండి, లేదంటే మీరు ఆన్లైన్లోనూ ఆర్డర్ పెట్టచ్చండి. అలానే ఈ రెసిపీకి వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండే ఎగ్గే వాడాలండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్ వచ్చేసి ఫస్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా క్రీమీగా బీట్ చేసిన తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలా. ఇదే అండి బెల్లం తురుము. దీన్ని వచ్చేసి నేను మిక్సీ జార్లో యాడ్ చేసి బాగా ఫైన్గా నేను పౌడర్ చేసుకున్నాను. ఈ బెల్లం తురుముని ఒక 2-3 బ్యాచ్గా వచ్చేసి మనం యాడ్ చేసుకోవాలండి, కొద్ది కొద్దిగా. బాగా బీట్ చేసిన తర్వాత సైడ్ ఫుల్గా ఇలా స్క్రాప్ చేసి మీరు బౌల్లో యాడ్ చేసి దాని తర్వాత మీరు బీట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి కంప్లీట్గా కరగాలండి. వైట్ షుగర్ కన్నా ఈ షుగర్ వచ్చేసి బిన్నె కరిగిపోతుంది. 3 times లేదంటే 4 times వచ్చేసి కొద్ది కొద్దిగా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా బీట్ అయిపోయింది. ఎగ్గు మనకు బెల్లం తురుము వచ్చేసి బాగా ఈవెన్గా బ్లెండ్ అవ్వాలా. ఇలా క్రీమీగా రావాలండి బీట్ చేసిన తర్వాత. ఇంకా బీటర్తో పని లేదు. ఫుల్గా సైడ్ ఫుల్గా వచ్చేసి స్క్రాప్ చేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగి పిండి అండ్ కోకో పౌడర్ అండి. రాగి పిండి వచ్చేసి 60 గ్రాము, కోకో పౌడర్ వచ్చేసి 25 గ్రాము. 2 స్ట్రైనర్లో యాడ్ చేసుకొని బాగా ఇలా జల్లించుకోండి. చిన్న చిన్న ఉండల్లా ఉంటాయండి కోకో పౌడర్లో, కాబట్టి మనం ఇలా స్ట్రెయిన్ చేసి మనం కలుపుకోవాలా. ఇదే మెథడ్లో వచ్చేసి రాగి పిండికి బదులు మీరు గోధుమ పిండి లేదంటే వచ్చేసి మనం మైదా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెసే. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలండి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలా. అలానే మన ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం చాక్లెట్ బటర్ వేసి మనం మెల్ట్ చేసి పెట్టినామండి. కంప్లీట్గా చల్లారాలండి. పూర్తిగా చల్లారినాకనే మనం చాక్లెట్ని యాడ్ చేయాలా. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చాక్లెట్ని యాడ్ చేసుకుందాం. బ్రౌనీకి వచ్చేసి మనకు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ అక్కర్లేదండి. ఇలానే చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ భలే ఉంటుంది. చాక్లెట్ యాడ్ చేసి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలానే వచ్చేసి కలుపుకోండి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మొత్తం వచ్చేసి ఈవెన్గా బ్లెండ్ అవ్వాలా. లాస్ట్గా వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1.5 teaspoon యాడ్ చేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈవెన్గా మొత్తం కలిసేలా కలుపుకోండి. ఓవర్ మిక్స్ చేయకూడదండి పిండిని. మనం లైట్గానే వచ్చేసి కలుపుకోవాలా, కానీ బాగా బ్లెండ్ అవ్వాలా. మనం ఓవర్ మిక్స్ చేసి కేక్ పర్ఫెక్ట్గా రాదు. అలానే అండి కేక్ చేసేటప్పుడు ఇంకొక విషయం వచ్చేసి మనం బేక్ చేసేటప్పుడు బెల్లం తురుము యాడ్ చేస్తేను లేదంటే షుగర్ యాడ్ చేస్తే కూడా పూర్తిగా వచ్చి కరగాలండి. పూర్తిగా కరిగినాకనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాడ్ చేయాలా. కలిపి పెట్టుకున్న బ్రౌనీ బ్యాటర్ని వచ్చేసి మనం ఇప్పుడు టిన్లో యాడ్ చేసుకుందామండి. 7 inch టిన్ను. ముందుగానే వచ్చేసి బటర్ అప్లై చేసి బటర్ షీట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం బ్యాటర్ యాడ్ చేసుకునేసి ఇలా టూత్ పిక్ పెట్టి లైట్గా ఇలా కలుపుకోండి. ఎయిర్ బబుల్ ఉంటుంది. అన్ఈవెన్గా కేక్ వచ్చేసి బేక్ అయి వస్తుందండి. కాబట్టి ఇలా మీరు కలిపి దాని తర్వాత ఒక 2-3 times ట్యాప్ చేసి మళ్ళీ మనం బేక్ చేసుకోవాలా. ఇందులో సన్నగా తరిగిన నట్స్ వచ్చేసి యాడ్ చేసుకుందామండి. ఈ నట్స్ వచ్చేసి బాదాం, క్యాషు, దాని తర్వాత అక్రోడు. ముందుగానే అవన్ వచ్చేసి నేను 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టినాను. ఇప్పుడు వచ్చేసి మనం అవన్ లోపల పెట్టేద్దాం. 180 degrees 40 minutes నేను టైం సెట్ చేస్తున్నానండి. ఈ బ్రౌనీ మనకు కుక్ అయ్యే లోపల మనం ఇంకొక రెసిపీ రెడీ చేసుకుందామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్ వెనిలా స్పాంజ్ కేక్ అండి. కేక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది.
చేసేది నిండా సింపుల్ అండి, సింపుల్ ఇంగ్రీడియంట్సే. ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 ఎగ్ అండి, 3 వచ్చేసి చిల్లెడ్ ఎగ్గు, మైదా వచ్చేసి 90 గ్రామ్, షుగర్ వచ్చేసి 110 గ్రామ్, మిల్క్ వచ్చేసి 30 ml, ఆయిల్ 30 ml, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అండి. ఈ రెసిపీ చేసేదానికి మనం ఎగ్ వచ్చేసి చిల్లిడ్ ఎగ్గే వాడాలండి. రూమ్ టెంపరేచర్లో ఉండే ఎగ్ వాడితే వైట్ బీట్ చేసేటప్పుడు ఫ్లఫీగా రాదు. మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్ని వచ్చేసి వైట్ తనిగా ఎల్లో తనిగా సపరేట్ చేసుకోండి. వైట్లో కొద్దిగా ఎల్లో యాడ్ అయ్యిందండి, కానీ పర్లేదు, ఇలా స్పూన్ పెట్టి సపరేట్ తీసేసి దాని తర్వాతే మనం బీట్ చేసుకోవాలా. ఇలా 1 నిమిషం బీట్ చేసిన తర్వాత ఫ్లఫీగా రావాలండి. దాని తర్వాతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలా. షుగర్ వచ్చేసి కొద్దిగా వేసి మనం బీట్ చేసుకోవాలండి. షుగర్ కంప్లీట్గా మనకు వచ్చేసి మెల్ట్ అవ్వాలా. షుగర్ బాగా కరిగినాకనే మనం ఎల్లో వచ్చేసి యాడ్ చేయాలా. అందువల్ల షుగర్ని వచ్చేసి బాగా మనం కరిగేంత వరకు మనం బాగా బీట్ చేసుకోవాలా. సైడ్ ఫుల్గా స్క్రాప్ చేసుకొని బౌల్ యాడ్ చేసి కలుపుకోవాలండి. ఈ క్లాస్లో చెప్పించింది వచ్చేసి ఈ మెథడే అండి. షుగర్ మీరు పౌడర్ చేయకూడదు, మీరు అలానే మీరు యాడ్ చేసుకొని బీట్ చేసుకోవాలా. 5-6 నిమిషాల్లో మనకు షుగర్ వచ్చేసి కంప్లీట్గా కరిగిపోతుంది. అలానే ఎగ్ వైట్ షుగర్ బాగా కరిగి ఇలా క్రీమీగా వచ్చేలా మీరు బీట్ చేసుకోవాలనేసి అన్నారండి. బీట్ చేసుకునేటప్పుడు షుగర్ వచ్చేసి సైడ్ ఫుల్గా మనకు యాడ్ అయిపోతుందండి. కాబట్టి ఒక్కొక్కసారి మీరు బీట్ చేసుకునేటప్పుడు స్క్రాప్ చేసుకోండి. లైట్గా క్రిస్టల్గా ఉందండి, కాబట్టి నేను సైడ్ ఫుల్గా స్క్రాప్ చేసి మళ్ళీ 1 నిమిషానికి వచ్చేసి నేను బీట్ చేసుకున్నాను. షుగర్ కంప్లీట్గా కరిగినాకనే మనం ఎల్లో యాడ్ చేసుకోవాలండి. ఎల్లో వచ్చేసి 1 by 1గా యాడ్ చేసుకోవాలా. ఈ పాయింట్ వచ్చేసి మన కేక్ చేసేదానికి చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వాలా. దాని తర్వాతే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాడ్ చేయాలా. మొత్తం నేను తీసుకునేది వచ్చేసి ఈ రెసిపీకి 3 ఎగ్ అండి. ఎల్లో వచ్చేసి మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసి కలుపుకునేటప్పుడు 30 సెకండ్ మీరు టైం సెట్ చేసుకొని కూడా మీరు కలుపుకోవచ్చండి. ఎల్లో మొత్తం యాడ్ చేసి కలుపుకున్న తర్వాత సైడ్ ఫుల్గా ఇలా స్క్రాప్ చేసుకొని మళ్ళీ ఒక 30 సెకండ్స్కి వచ్చేసి మనం బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసిన తర్వాత మనం బ్లెండర్ ఆఫ్ చేయకముందు లో స్పీడ్లో పెట్టి లైట్గా ఇలా మూవ్ చేసినారంటే ఎక్స్ట్రా ఉండేదంతా వచ్చేసి మన బౌల్లో యాడ్ అయిపోతుంది. ఈ బౌల్లో బేకింగ్ పౌడర్ మైదా ఉందండి, ఆల్రెడీ నేను స్టెయిన్ చేసుకున్నాను. కాబట్టి ఈ పిండిని వచ్చేసి 2 బ్యాచ్గా వేసి కట్ అండ్ ఫుల్ మెథడ్లో కలుపుకోవాలండి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలా. ఈ రెసిపీకి వచ్చేసి మనం పిండి ఇలా యాడ్ చేసి కలుపుకునేటప్పుడు ఓవర్ బీట్ చేయకూడదండి. మేము బేకింగ్ క్లాస్లో వచ్చేసి మార్బుల్ కేక్ చేసేటప్పుడు పిల్లలు ఓవర్ బీట్ చేసినారు. బేక్ అయ్యి వచ్చినాక మ్యామ్ కేక్ కట్ చేసేటప్పుడు చెప్తా ఉన్నారండి, ఓవర్ బీట్ చేసిన వాళ్ళని ఇలా లైట్గా హార్డ్గా ఉంది అనేసి అన్నారు. ఎప్పుడు కానీ కేక్ చేసేటప్పుడు ఈ పాయింట్ మనం మీరు గుర్తుపెట్టుకోవాలనేసి అని చెప్పినారండి ఆ రోజు. పిండిని మొత్తం కలుపుకున్నాక మిల్క్ వచ్చేసి 2 బ్యాచ్గా యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసి కట్ అండ్ ఫుల్ మెథడ్లోనే కలుపుకోవాలా. దాని తర్వాత వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిలే వాడండి. వేరుశనగల ఆయిల్ అంతా వచ్చేసి మన కేక్లో యాడ్ చేసి టేస్ట్ బాగుండదు. లాస్ట్గా వచ్చేసి వెనిలా ఎసెన్స్, దాని తర్వాత పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసి మొత్తాన్ని బాగా ఇలా కట్ అండ్ ఫుల్ మెథడ్లో కలుపుకోవాలా. బ్యాటర్ వచ్చేసి ఇలా ఉండాలండి. ఇప్పుడు టిన్నుకు వచ్చేసి నేను ముందుగానే బటర్ అప్లై చేసి బటర్ షీట్ వేస్తున్నాను. టిన్లో యాడ్ చేసుకుందాం. టూత్పిక్ పెట్టి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు అదే 180 డిగ్రీలో 10 నిమిషాలు ప్రీహీట్ చేసి పెట్టున్నాను. అదే 180 డిగ్రీలో 35 మినిట్స్ వచ్చేసి నేను టైం సెట్ చేస్తున్నానండి. ఈ కేక్ బేక్ అయ్యేదానికి 25 to 30 చాలు. బ్రౌనీ బేక్ అయ్యేదానికి నాకు టైం వచ్చేసి 35 మినిట్స్ అయిందండి. ఒక్కొక్క ఓటీజీ డిఫరెంట్ ఉందండి. నాకు ఇక్కడ 35 మినిట్స్ అయింది, కానీ క్లాస్లో మేము బేక్ చేసినప్పుడు 25 మినిట్సే అయింది. సైడ్లో ఉండే బటర్ షీట్ ఫుల్గా రిమూవ్ చేసి ఎడ్జెస్ వచ్చేసి కట్ చేసుకోవచ్చండి. బాగా షేప్గా ఉంటుంది, కానీ నాకు కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఎడ్జెస్ కట్ చేయలేదు. వాళ్ళు వచ్చేసి చిన్న పీస్ కానీ కట్ చేయండి అన్నారండి, కాబట్టి నేను చిన్న సైజ్ కానీ కట్ చేసినాను. బ్రౌనీ వచ్చేసి సూపర్గా ఉందండి. చూసేదానికే చాలా ఫజ్జీగా క్రింకిల్ టాప్తో కూడా ఉంది. ఈ కేకు రెడీ అయిపోయిందండి. ఈ కేక్ బేక్ అయ్యేదానికి నాకు వచ్చేసి 30 మినిట్స్ అయింది. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. బేకరీస్లో వచ్చేసి పెద్ద పీస్గా కట్ చేసి చిన్న స్లైస్గా వేస్తారండి. నేను వచ్చేసి ఈ కేక్ని 1/2 kg అండి. ఇది మొత్తం వాళ్ళు అడిగింది వచ్చేసి 250 గ్రామే అడిగినారు. టేస్ట్ కోసం అడిగినారండి. బ్రౌనీ మొత్తం 1/2 kg ఇవ్వండి, టీ కేక్ వచ్చేసి 250 గ్రామ్ చాలా అన్నారు. దీన్ని టేస్ట్ చేసి మళ్ళీ చెప్తారంటండి. నేను మీడియం సైజులోనే కట్ చేసినాను. ఎంత సాఫ్ట్గా ఉందంటే మనం చెప్పలేమండి. మనం చేసి మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళ రియాక్షన్ చూస్తేనే మనం హ్యాపీ అయిపోతాం. మా ఇంట్లో వచ్చేసి చాలా అందరికీ నచ్చిందండి. ఈ కేకు చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు 2 కేకులు వచ్చేసి నేను బాక్స్లో పెట్టేస్తానండి.
బేకింగ్కి వచ్చేసి నేను లోగో రెడీ చేసేసాను, నిన్నే ప్రింట్ తీసుకొని వచ్చినాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం బాక్స్లో అతికిచ్చేద్దాం. ఫోన్ నెంబర్ కూడా సపరేట్గా నేను ప్రింట్ తీసుకొని వచ్చానండి. అది వచ్చేసి ఇలా సైడ్లో మనం అతికియచ్చు. ప్యాక్ చేసేదానికి బ్యాగు, దాని తర్వాత బాక్స్ అవన్నీ ఎక్కువ తీయలేదండి. బ్యాగ్ వచ్చేసి శుభ్రంగా తీయలేదు. బాక్స్ అన్న ఒక 4-5 బాక్సులు తీసుకొని వచ్చినాను. ప్రెసెంట్కి వచ్చేసి నేను జిప్టో కవర్లోనే వేసి ఇచ్చినానండి. నెక్స్ట్ నేను షాపింగ్ వెళ్ళినప్పుడే తీయాలా. 2 రెసిపీ ట్రై చేసి చూడండి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.